సార్ సార్ అమెరికా లాంటి లాస్ట్ మీరు కొంచెం ఇంకా పెట్టదంటే ఏం ఇక్కడ తింటారు షాద్నగర్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాబోయే శాసనసభ్యులు పెద్ద అంజనాథ్ గారు. అంటే ఇప్పుడే యువకుడు టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడై టీఆర్ఎస్ పార్టీ జాయిన్ అయ్యి కేసీఆర్ గారికి అండగా అంజయ్ గారికి అండగా ఉంటారని టీఆర్ఎస్ పార్టీ జాయిన్ అయిన క్రాంతి కుమార్ రెడ్డి గారు. ఈ ఎన్నికలు అనేటివి ఒక ప్రత్యేక సందర్భం. మనం ఈ ఎలక్షన్లో మామూలుగా ఎప్పుడెప్పుడు జరిగే రాజకీయ ఎన్నికలు తీసుకోవచ్చున్నాం. ఈ ఎన్నికకు ప్రాముఖ్యత ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన మొదటి ఎలక్షన్, రెండోసారి వచ్చిన ఎలక్షన్ తెలంగాణ రాష్ట్రం ద్వారా మనకు 4 సంవత్సరాల్లో మన కేసీఆర్ గారు రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి పథకం ముందు తీసుకెళ్తా ఉన్నారు. ఏదైతే బంగారు తెలంగాణ అని ముఖ్యమంత్రి అంటున్నారో ఆ బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మన రాష్ట్రం దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. అట్లాగే భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. మన ప్రాంత భవిష్యత్తు కొరకు, మన జిల్లా భవిష్యత్తు కొరకు మనందరం ఒక్కటి కావాల్సిన అవసరం ఎంత. మన తెలంగాణ ఉద్యమాలు ఏంటంటే కలిసి పోరాటము, తెలంగాణ రాష్ట్రం వరకు కలిసి ఉద్యమాలు చేసి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని, అదే రకంగా మరి తెలంగాణ పునర్నిర్మాణం కూడా అందరూ కలిసికట్టుగా పాల్గొని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత అందరూ ఒకటి కావాల్సిన సందర్భం. ఈ సందర్భంలో టీఆర్ఎస్ పార్టీకి అండగొనడానికి అంజయ్ గారిని గెలిపించడానికి ముందుకు వచ్చిన క్రాంతి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. సభను గెలిపియాలని మీ అందరికీ కోరుకుంటూ 5 నిమిషాల మిమ్మల్ని పంపిస్తారు. ఎన్నికలు వచ్చేసినాయి. 7 తారీఖు నాడు నల్ల ట్యాక్స్ కట్టించుండు, కరెంటు రేటు గిట్ల పెంచుడు, అన్ని విధాలా దోస్తున్నాడు మనలను. గుర్తుపెట్టుకోండి మీరు అందరు కూడా, ఏ విధంగా దోస్తున్నాడో మీకు అందరికి అర్థమైంటుంది. ఇందిరా కాంగ్రెస్ ఇండ్లు ఇచ్చింది, తెలుగుదేశం వాళ్ళు ఇచ్చిన అప్పుడు ఇచ్చిండ్రు. నేను అనేది ఏంటంటే పెన్షన్లు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన మేమే. భాస్కర్ ఇప్పుడు
అందరు చేతులు ఎత్తలేవు. చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే నాయకత్వం. 2 కోట్ల మాత్రమే నీళ్ళు వస్తున్నాయన్నా, మొత్తం నీళ్ళ మాత్రం మస్తు ప్రాబ్లం ఉందన్నా. మనకు కమిటీ కదన్నా కాలిందా మనకు, బట్ అది మనకు అన్నిటి పని ప్రకాష్కు అదేవిధంగా భాస్కర్కు అందరికీ కూడా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ఉపయోగపడుతుంది. కేజీ నుంచి పీజీ దాకా మంచి చదివిస్తా, గవర్నమెంట్ స్కూల్ అన్ని కూడా మంచిగా తయారు చేస్తా. ఇక నా మనవాడు కూడా గదే స్కూల్ పోతాడు, నీ మనవాడు కూడా గదే స్కూల్ పోతాడు అని చెప్పాడు. అంటే కేసీఆర్ మనవాడు కూడా గవర్నమెంట్ స్కూల్కి వస్తాడు, అందరు కూడా పోతాడు అని చెప్పాడు. పోలే. నాగులపల్లి స్కూల్ ఏమన్నా మారిందా? గదే స్కూల్ నాగులపల్లి, మన చిన్నప్పటి తను చూసిందే నాగులపల్లి అదే స్కూల్ ఉన్నది, అది అట్లే పోయింది. ఇక 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా, కొందూరుకాడ ప్రాజెక్టు కట్టి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తాడు. మరి కొందూరుకాడ ప్రాజెక్ట్ పూర్తి చేసుకొని కడతాడు, పూర్తి చేసుకోలేదు, కట్టలేదు, ఆ ప్రాజెక్టే లేదు, 1,00,000 ఎకరాల చాదనాల నీళ్ళే లేవు, అది పోయింది. ఇక రుణమాఫీ చేస్తాడు రైతులకు, చారాన ఏకాన దోమాన కట్టి అది మితికింది పోయింది. పాస్బుక్లు బ్యాంకులకు పోయినాయి, కొత్త రుణం ఆడిస్తలేడు బ్యాంకు వాడు. రైతుల పరిస్థితి దయనీయంగా అయిపోయింది. అది ఎక్కడ కాకుండా చేసిన రైతులకు అది అయిపోయింది. ఇక నల్ల దుంకితేనే ఓట్లాడుతా, లేకపోతే ఓట్లాడుగా. ఉన్న రోడ్లన్నీ వలగొట్టి పైప్ వేసి, రాష్ట్రం రోడ్లన్నీ 70 ఏళ్ళ సంది వేసుకున్న రోడ్లన్నీ వలగొట్టి పైపులు వేసి కమిషన్ ఇంట్లో వేసుకున్నాం. అంటే నీళ్లు దుంకితేనే ఓట్లాడుతాను. ఓట్లు అయిపోయినాయి, 5 దినాలు అయితే ఓట్లు వచ్చేసి ఆయనకే తెలియాలి నీళ్లు దుంకినా దుంకలేదా ఏం చేసినాను. ఆ రోడ్లు ఊడవనికే ఎన్నేళ్ళు కావాలనో మా రోడ్డు పలగొట్టిన రోడ్లన్నీ. ఆ విధంగా రోడ్ల పరిస్థితి అది చేసింది. మరి ఏం చేసాడంటే ఇంకో 100 అబద్ధాలు ఆడాడు. 100 అంటే 100 ఉన్నాయి. ఆయన చెప్పిన అన్ని ఉట్టివే, ఆకమ్మ కథలు. ఎందుకంటే కట్టె తుపాకి పట్టుకున్నాడు, ఊళ్ళోకి వస్తుండే తెల్లారుదామా లింగారెడ్డిగూడెము వీడికి పొద్దుగా లేచి చెప్తుండే, చెల్లరమ్మ బియ్యం పోసినా, చెరువు కింద మంట వేసినా, చింతాకిస్తాలు అందరికి బువ్వ పెడతాయి, ఎలా అందరు రాండి అక్కలు చెల్లెళ్ళు అంత ఊరంతా చెప్తుండే. చెప్పి ఎటువంటి పెద్ద మనిషి ఎవరైనా షార్టెడ్ గింజలు పెడితే ఆడుకొని పోతుండే. అంటే ఆ పరిస్థితి ఉన్నది మనకి పోయేద్దరు. అయితే ఏమిచ్చినా అంటున్నాడంటే బతుకమ్మ చీరలు ఇచ్చినా, ఏమిచ్చినా కేసీఆర్ అంటే బతుకమ్మ చీరలు ఇచ్చినా, రంజాన్ పండుగకు కుర్తా పైజాం ఇచ్చిన. బతుకమ్మ చీరల బతుకు ఎట్లా అయిపోయిందంటే 50-60 రూపాయల చీర తెచ్చిచ్చిన, అదే ఇచ్చిన అతన్ని కొనుక్కొని 5 ఏళ్ళు మళ్ళీ కనబడకుండా పోతాడు. గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు నాగులపల్లిని మొత్తం పైసలతోనే కొంటామంటున్నాడు. ఏమంటారు? ఒక దినము అయితే ఇప్పుడు ఆయన బలం అంతా ఏమైపోయింది చెప్తా తల్లి ఓరమ్మా. ఇక ఆయన బలం ఏమైపోయింది? 3 ఎకరాల పొలం ఇవ్వకపోతే, డబల్ బెడ్రూమ్ లేకపోతే, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకపోతే, పిల్లల మంచి చదువు ఇవ్వకపోతే, నీళ్ళు ఇవ్వకపోతే, ఏమి ఇవ్వకపోతే, ఊళ్ళో పోతే తరుముతున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు. ఏం చేయాలి అనే ఉద్దేశంతోనే పైసలు ఇస్తా అంటున్నాడు. ఎట్లయితే ఓట్లు వేయరు, ఇక నాకు ఎట్లా ఓట్లు వేయరు నాకు, అయితే ఎట్లా మాకు ఓట్లు వేయరు, ఏదైనా చేసి కొనుక్కుందామని ఆలోచన చేస్తున్నాడు. మీరు ఎవరు అమ్ముడెవరు నాకు తెలుసు. నేను ఏమంటున్నానంటే ఎన్టీఆర్ వచ్చిన తర్వాత 2 రూపాయల కిలో బియ్యం వచ్చింది. ఆడపిల్లలకు తల్లిదండ్రి ఆస్తిలో హక్కు వచ్చింది. ఆ తర్వాత ఇంకోటి ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఎంపీపీలు జడ్పీటీసీలు లేవు, కానీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులందరూ కూడా బీద సాధలైనరు. మాల, మాదిగ, సాకలి, మంగలి, కురువ, గౌడ, తెలుగ వీళ్ళందరికీ కూడా అవకాశం వచ్చింది. ఇవాళ ఆంధ్రుల పార్టీతో కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారని కేసీఆర్ తిడుతున్నాడు. మరి ఆయనకు 3 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు, ఎన్టీఆర్ ఇచ్చిండు, చంద్రబాబు నాయుడు. అప్పుడు అది ఆంధ్రుల పార్టీ, చంద్రబాబు నాయుడు ఆంధ్ర ఆయన కాడ. అందుకు నేను ఏమంటున్నంటే కులాల పంచాయతీ కూడా కూకటేళ్లతో వీకనీక అనేక పంచాయతీలు పెట్టిండు. నేనేమంటున్నా వ్యక్తి కూడా నేనే ప్రతాప్ రెడ్డిని, నాదే చేతి గుర్తు అని చేయాలి. గెలిచినాక కూడా ప్రతాప్ రెడ్డిని నేను హైదరాబాద్ ఓనియా, శంషాబాద్లో కూడా ఉండనియా, ఈయన్నే ఉంచే ప్రయత్నం చేద్దాం.
అందరూ కూడా చేయి గుర్తుకు వేయాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం కొండన్నగూడ, బుచ్చుగూడ, వెల్జల్రా, ఇప్పుడు సంగం గ్రామానికి రావడం జరిగింది. మరి ఈ గ్రామంలో పెద్ద ఎత్తున యువకులు, మహిళలు, అమ్మలు, అక్కలు, మరి ఇబ్రాహిం, సీను, వాళ్ళ మిత్రులు ఇంకో సీను, యువకులందరూ కలిసి పెద్ద ఎత్తున స్వాగతం పలికిండ్రు. మరి ఈ ఎన్నికల ప్రచారంలో ఎక్కడ పోయినా గ్రామంన బ్రహ్మరథం భర్తా ఉన్నారు. బీఎస్పీ పార్టీ బడుగు బలైన వర్గాలంతా మరి గ్రామస్థాయి నుంచి ఏకమయ్యి రేపు బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా నన్ను పెద్ద ఎత్తున గెలిపించబోతూ ఉన్నారు. మరి ప్రభుత్వం మీద మరి ఇక్కడున్న స్థానిక ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. వాళ్ళ అసమర్థ పాలన, మరి వాళ్ళ అభివృద్ధికి సహకరించలేదని గ్రామాలల్లో, మున్సిపాలిటీలల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. కాబట్టి ఈరోజు ప్రజలు మాకు పూర్తి మద్దతు లభిస్తూ ఉంది. రేపు జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తాం. యొక్క సభను ఉద్దేశించి షాద్నగర్ నియోజకవర్గ సీనియర్ నాయకులు భారత్ మాతా కీ
जिंदाबाद जिंदाबाद बीजेपी जెండా వంటి ప్రజల సేవ చేయగా కమలం గుర్తుతో ముందుకు వస్తున్నాడు बीजेपी జెండా వంటి ప్రజల సేవ చేయగా కమలానికి ఓటేద్దాం గెలిపిద్దాం గెలిపిద్దాం శ్రీవర్ధన్ రెడ్డిని గెలిపిద్దాం ఓటేద్దాం ఓటేద్దాం कैंडिडेट श्री नेल्ली श्रीवर्धन रेड्डी गारू, श्री परमेंदर रेड्डी स्टेट जनरल सेक्रेटरी, नेपाली अशोक गौड़ एंड श्री बंडारी रमेश गारू एंड पातापल्ली कृष्णा रेड्डी गारू, चंडी महेंद्र रेड्डी गारू, के गोपाला चारी गारू, आनंदपुरम नरसिंह गौड़ा गारू और वेंकटेश्वर गौड़ी, సోదరా సోదరి మనులారామి అందరికీ నమస్కారాలు. ఈ సభలోని ప్రజలందరికీ అభినందనలు. ఇంత పెద్ద ఎంతునా సభకు వచ్చినందుకు మరి ధన్యవాదాలు. తెలంగాణ అమరవీరులకు జోహార్లు. मेरे भाइयों, मैंने तेलुगु ठीक बोला है कि नहीं बोला? मेरे भाइयों, आपसे मिलकर मुझे बेहद खुशी हो रही है. हैदराबाद में कई पब्लिक मीटिंग्स को एड्रेस कर चुका हूं, लेकिन शादनगर में भी किसी पब्लिक मीटिंग को मैंने एड्रेस नहीं किया. पहली बार आया हूं, फिर भी आप लोगों ने बहुत ही गर्मजोशी के साथ स्वागत किया है. इसलिए मैं भी अपनी तरफ से आप सभी का अभिनंदन करता हूं, आप सभी का मैं स्वागत करता हूं. హైదరాబాద్ बोलिए. హైదరాబాద్ లో నేను ఎన్నో యొక్క పబ్లిక్ మీటింగ్స్ కి వచ్చాను. ఇవాళ మీ యొక్క ఉత్సాహం చూస్తుంటే నాకెంతో సంతోషం కలుగుతున్నది. ये शादनगर तो हैदराबाद के बहुत नजदीक है. यहाँ तो डेवलपमेंट ठीक हुआ है कि नहीं हुआ है? पीछे के लोगों से पूछना चाहता हूँ, यहाँ शादनगर में डेवलपमेंट हुआ है कि नहीं? पीछे के लोग भी बता వెనుక ఉన్న వాళ్ళు చెప్పండి, డెవలప్మెంట్ అయిందా కాలేదా? यहाँ पर एक शादनगर लक्ष्मी देव पल्ली रिजर्वायर वर्क्स का काम ये शुरू हो गया है कि नहीं? वो भी नहीं हुआ. तो यहाँ पर हुआ क्या है? ఏమైంది మరి? नहीं, कुछ नहीं हुआ है. तो इसीलिए तो मैं आपसे कहने आया हूँ कि मेरे बहने भाइयों, हमारे श्रीवर्धन रेड्डी को भारी मतों से जिताकर आप तेलंगाना की असेंबली में भेजिए. मैं श्रीवर्धन रेड्डी को सुन रहा था और श्रीवर्धन रेड्डी को नीचे से लेकर ऊपर तक मैं देख रहा था. इनके सुनने के बाद और देखने के बाद मैं पूरी तरह से कॉन्फिडेंट हूं बहनों भाइयों, आपका कैंडिडेट यंग है और बहुत डायनेमिक है और आप लोगों की प्रॉब्लम्स को तेलंगाना असेंबली में ठीक तरीके से वॉइस देने का काम यदि कोई कर सकता है तो श्रीवर्धन रेड्डी ही कर सकते हैं. आपने देखा, समझ, आप लोग हिंदी समझ रहे हैं? कितने लोग समझ रहे हैं? हाथ उठाइए. पीछे के लोग नहीं समझ रहे हैं. మీరు శ్రీవర్ధన్ రెడ్డిని గెలిపించండి. శ్రీవర్ధన్ రెడ్డిని నేను చూసిన తర్వాత నాకు ఒక విశ్వాసం కలుగుతున్నది. యంగ్ డైనమిక్, మీకు అత్యంత సేవగా చేయగలిగే వ్యక్తి అని చెప్పి నేను భావిస్తున్నాను. ये बात सही है. अब जाकर पीछे वाले लोगों ने भी बहनों भाइयों, यहाँ पर टीआरएस गवर्नमेंट 5 वर्षों से काम कर रही है और मैं आपको याद दिलाना चाहता हूँ, टीआरएस ने कई वादे तेलंगाना की जनता के साथ किए थे, लेकिन अपने बहुत सारे वादों को यह तेलंगाना की गवर्नमेंट पूरा नहीं कर पाई है. इन्होंने यहां तक कहा था कि हमारी यदि गवर्नमेंट बनेगी तो उस समय हम चीफ मिनिस्टर किसी को बनाना होगा तो मैं किसी दलित को चीफ मिनिस्टर बनाऊंगा, लेकिन आज तक कोई दलित भी चीफ मिनिस्टर नहीं बना.
గత 5 సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ నడుస్తున్నది. ఆ ప్రభుత్వం మనకు ఎన్నో వాగ్దానాలు చేసింది, కానీ ఆ వాగ్దానాలు నెరవేర్చడంలో వైఫల్యం చెందింది. ముఖ్యంగా మా ప్రభుత్వం వస్తే మేము దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిందా లేదా? మరి చెప్తే చేసిందా? और मैं यह भी कहना चाहता हूं, अभी हाल में इन्होंने कहा है कि माइनॉरिटी को हम रिजर्वेशन देंगे। बहनों भाइयों, रिलीजन बेसिस पर रिजर्वेशन का भी कोई कॉन्स्टिट्यूशनल प्रोविजन नहीं है। मैं यहां के सीएम से पूछना चाहता हूं, आप किस प्रोविजन के तहत माइनॉरिटीज को रिजर्वेशन देंगे? और यदि माइनॉरिटी को रिजर्वेशन देंगे तो किसका कोटा काट कर माइनॉरिटी को रिजर्वेशन देंगे? मैं इस सवाल का जवाब चाहता हूं। ముఖ్యంగా మిత్రులారా, వాళ్ళు చేసిన వాగ్దానాల నుంచి దారి మళ్లించడం కోసం మైనార్టీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. అది ఏ నిబంధన కింద ఇస్తారని చెప్పి నేను అడుగుతున్నాను. మిత్రులారా, మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి అతి ముఖ్యమైన పాత్ర ఆ రోజు భారతీయ జనతా పార్టీ పోషించింది. అప్పుడు ఈ దేశానికి ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మన రాజ్నాథ్ సింగ్ గారు ఆ రోజు తెలంగాణ బిల్లును సుష్మా స్వరాజ్ తో పార్లమెంటులో పెట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి నాయకుడు మన యొక్క రాజ్నాథ్ సింగ్ గారు అని చెప్పేసి మరి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. మరి మిత్రులారా, మనకు తెలుసు ఈ దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వస్తే మన యొక్క హైదరాబాద్ సంస్థానానికి 1948 సెప్టెంబర్ 15న స్వాతంత్రం వచ్చింది. ఈ యొక్క నిజాము ప్రభువులు నైజాములు ఈ యొక్క హైదరాబాద్ సంస్థానాన్ని మరి ఒక ఇస్లామిక్ రాజ్యంగా పాకిస్తాన్ రాజ్యంగా అనుబంధంగా ఉంచాలని చెప్పేసి ఈ యొక్క హైదరాబాద్ సంస్థానాన్ని మరి విలీనం చేయలేదు. ఆ రోజు నిజాంకు వ్యతిరేకంగా, రజాకారులకు వ్యతిరేకంగా ఈ తెలంగాణలో అనేక ఉద్యమాలు జరిగాయి. అనేక మంది యొక్క ప్రాణాలు త్యాగాలు చేశారు. ఆ పోరాటాన్ని, ఆ ఉద్యమాలను తెలుసుకొని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సైనిక చర్యలు చేసి మన యొక్క హైదరాబాద్ సంస్థానాన్ని మరి యొక్క భారత రాజ్యాంగంలో ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు విలీనం చేస్తే ఈ రోజు అభినవ సర్దార్ మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి పోరాటాలు, ఇక్కడ అమరులైనటువంటి బిడ్డల యొక్క పోరాటాలు, ఈ యొక్క తెలంగాణ సమాజం అంతా కూడా పోరాడిన పోరాటాలను మన యొక్క అభినవ సర్దార్, మన యొక్క రాజ్నాథ్ సింగ్ గారు తెలంగాణలో పార్లమెంటులో బిల్లు పెట్టించి తెలంగాణ ఇప్పించినటువంటి అభినవ సర్దార్ మన యొక్క రాజ్నాథ్ సింగ్ అని చెప్పేసి మరి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. మరి మిత్రులారా, రాజ్నాథ్ సింగ్ గారు యూపీకి ముఖ్యమంత్రిగా ఉండి అతి పెద్ద రాష్ట్రానికి అంత్యోదయ స్కీమును మరి ఆ యొక్క యూపీలో అమలు చేసినటువంటి నాయకుడు భారతీయ జనతా పార్టీకి